బాలరాజు పోలవరం. తలరాతలు మార్చిన జీవో నెంబర్ 3 గురించి రద్దు గురించి అధ్యక్ష. ఇప్పుడిప్పుడే చదువుకొని ఉద్యోగాల వైపు చూస్తున్నటువంటి గిరిజన మనుగుడు నిర్వీర్యం అయిపోయింది అధ్యక్ష. 2000 సంవత్సరంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జీవో నెంబర్ 3ని తీసుకొచ్చి షెడ్యూల్ ప్రాంత ఉపాధ్యాయ పోస్టులకి స్థానిక ఎస్టీలకి ఇచ్చే విధంగా ఉత్తర్వులు జారీ చేశారు అధ్యక్ష. చరిత్ర చూస్తే అధ్యక్ష 1986లో నందమూరి తారక రామారావు గారు జాతీయ విద్యా విధానాన్ని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొచ్చి దీని ప్రకారంగా జీవో నెంబర్ 270 ద్వారా షెడ్యూల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఉపాధ్యాయ ఉద్యోగ స్థానికుల ఎస్టీలకి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అయితే మన ప్రభుత్వం అందరికీ అన్ని కులాలకి మంచి చేసుకుంటూ వస్తుంది అధ్యక్ష. వైసీపీ హయాంలో షెడ్యూల్ ప్రాంతంలో ఉన్నటువంటి డిఎస్సి ఆదివాసీ నిరుద్యోగ ఉద్యోగస్తులకి వస్తాయి రావన్నటువంటి భయంతో ఉన్నారు అధ్యక్ష. మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే జీవో నెంబర్ 3ని అమలు చేస్తామని ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వటం జరిగింది అధ్యక్ష. కానీ గత వైసీపీ పాలనలో జీవో నెంబర్ 3 గురించి ఒక ఎమ్మెల్యే కానీ మంత్రులు కానీ అలాగే ముఖ్యమంత్రి కానీ పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు అధ్యక్ష. కానీ కనీసం గిరిజనుల తరపున న్యాయస్థానంలో గత ప్రభుత్వం ఎక్కడ కూడా పోరాడలేదు అధ్యక్ష. బాలరాజు గారు మీకు ఏం కావాలో సూటిగా చెప్పండి. గిరిజనులకు సంబంధించి జీవో నెంబర్ 3 పిటిషన్ని అధ్యక్ష దీన్ని చట్టం చేయాలి అధ్యక్ష. షెడ్యూల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యోగ నియామక చట్టం చేసేందుకు గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయ సహకారాలు అందించాలి అధ్యక్ష.